షట్ రుచుల ఫ్యామిలీకి మళ్ళీ స్వాగతం. అందరూ బాగున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందర ఒక చిన్న విజ్ఞప్తి. కొంచెం ఈ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ కొంచెం మీకు స్క్రీన్ ప్రాబ్లంగా ఉంటుంది, కానీ ఇది డిలీట్ చేయడం కుదరక అంటే ఇష్టం లేక మేము చేయలేదు. ఎందుకంటే ఆ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే అమ్మ, అత్తయ్య గారు అంటే బాబుకి మా అమ్మమ్మ వాళ్ళు భోగిపళ్ళు పోస్తుండగా రికార్డ్ చేసిన క్లిప్పింగ్ అది లేకుండా ఈ వీడియోకి అర్థం లేదనిపించి మేము డిలీట్ చేయలేదు. కాకపోతే మేము ఈ మధ్య స్టార్ట్ చేసాం కదా యూట్యూబ్ ఛానల్, సో చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. కెమెరా ఎలా పెట్టాలి, ఎలా రికార్డ్ చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, స్క్రీన్ సైజ్ ఎలా ఫిట్ చేయాలి, ఇవన్నీ మేము నేర్చుకుంటూ ఉన్నాం. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మిగిలిన వీడియో అంతా ఇప్పుడు సెట్ అయిపోయింది చూడండి. బట్ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అది మేము అవాయిడ్ చేయలేము కదా, అసలు వెళ్ళిందే వాళ్ళ కోసం. మాకు దట్ ఈస్ అ మెమరీ, అందుకని కంపల్సరీ అది ఇంక్లూడ్ చేసాము. రెస్ట్ ఆఫ్ ద వీడియో విల్ బీ ఫైన్. సో ముందర వీడియోలు కనుక మీరు చూస్తుంటే నేను భోగిపళ్ళ పాటలు అవన్నీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోల్లో చెప్పాను, ఇలాగ రాజమండ్రి వెళ్తున్నాము, ఇప్పటి రాజమహేంద్రవరం ప్రస్తుతం. అక్కడికి వెళ్ళాము. వెళ్తే మరి మొదటి రోజేమో అత్తయ్య గారు ప్లాన్ చేశారు. రెండో రోజు పెద్ద పండుగ నాడు, సంక్రాంతి నాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే నా పుట్టింట్లో జరిగిందండి. మా బాబుకి ఇదే మొదటి భోగిపళ్ళ వేడుక, రెండో వాడికి. ఇంకా వాడికి ఏడాది నిండలేదు. నెక్స్ట్ మంత్ వాడి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా లైనప్ అయి ఉన్నాయి మాకు. అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి నాకు మా అత్తిల్లు పుట్టిల్లు రెండు పక్కనేనండి, పక్క సందుల్లో. సో అది ఇంకొక స్పెషాలిటీ అనమాట. సో ఎప్పుడు చూసినా ఇక్కడ అక్కడ అని ఒక రోజులోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాను నేను. ఇంకా వేడుక వరకు వచ్చేసరికి పెద్దగా ఏమీ చేయలేదు, అంత ఆర్భాటాలు ఏమీ లేవు. జస్ట్ చిన్నగా ఒక బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నాను. దానిది ఒక వీడియో తీద్దాం అనుకున్నాను, చాలా హడావిడి అయిపోయిందండి బాబుతోటి, అస్సలు తీయడం అవ్వలేదు. అక్కడ చాలామంది పెద్దవాళ్ళు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు అందరూ వచ్చారు, బాబుని చక్కగా ఆశీర్వదించారు. అక్కడ ఒకళ్ళు అయితే అన్నయ్య కూడా పోయొచ్చు అని చెప్పానంటే మా పెద్దోడు ఎలా పోయాలమ్మా నేర్చుకుని మరీ సరదాగా వాళ్ళిద్దరూ అలా ఆడుకుంటూ ఉన్నారు అక్కడ. వీడికి నెత్తిమించి తలమించి ఏదో పడిపోతున్నాయి, ఏం పడిపోతున్నాయో అర్థం కాక అన్నీ చూస్తూ ఉన్నాడు. భోగిపళ్ళు పోసిన తర్వాత మరి మంగళహారతి ఇస్తారు కదా, కొంతమంది వచ్చారు, ఇంకా చాలామంది లైనప్ అయి ఉన్నారు. కానీ ఒక సహం పైన అయిపోయిన తర్వాతే మరి మంగళహారతి ఇచ్చేసారనమాట. ఇచ్చేసిన తర్వాత మా బాబుకి అదేదో చాలా భయంకరంగా, పాపం చిన్నోడు కదా అందుకుని కొంచెం భయపడుతూ ఉన్నాడు. అదర్వైజ్ చాలా బాగా జరిగిందండి. అసలు నేను అనుకోలేదు, బెంగళూరులో ఉంటే ఒక్కళ్ళమే ఉంటాం కదా, ఇక్కడ అంతగా ఏమీ సెలబ్రేషన్ ఉండదు. చాలా మంచి పని చేసామనిపించింది ఊరు వెళ్ళి, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఆశీస్సులతో చాలా బాగా జరిగింది. మీరు ఇంకా వీడియో చూస్తూ ఉండండి, మీకు కొంచెం నా మాటలు తగ్గించి అక్కడ జరిగిన వేడుక సంబరాల గురించి మీకు ఆ వీడియో ఆన్లో ఉంటుంది, సౌండ్ ఆన్లో ఉంటుంది. కాసేపు మరి వినేస్తారా? జీవితంలో అన్నీ బాగా జరుగుతూ ఉంటే ఆనందం అలా మొహంలో తన్నుకొచ్చేస్తుంది కదా. మనకి తెలీదు, మనం ప్రతిదీ చాలా కాంప్లికేట్ చేసేసుకుంటూ ఉంటాం లైఫ్లో. ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటాం. కానీ అసలుకి చిన్న ఆనందాలే మనకి ఆరోగ్యం, ఆనందం కూడా. పెద్దవి ఏవేవో సాధించేయాలనుకోవడం కన్నా చిన్న వాటిల్లో మన సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒకళ్ళు వచ్చి పోస్తుంటే మా వాడికి నిద్ర కూడా వచ్చేసింది. సాయంత్రం పడుకుని లేచేసరికి మళ్ళీ ఏవో పడిపోతున్నాయి తలమించి. వాడికి చాలా అసలు వాడైతే సూపర్గా ఎంజాయ్ చేశాడు, ఫస్ట్ టైం కదా. మా పెద్ద అబ్బాయి కూడా ఇలాగే ఉండేవాడు. పిల్లలందరూ ఇంతేనేమో, వాళ్ళకి చాలా ఇంతమంది వచ్చి వాళ్ళని పలకరించి అవి చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకటి వచ్చిన వాళ్ళందరి దగ్గర నేను అప్రిషియేట్ చేయాల్సింది, ఈ జనరేషన్లో కొంచెం అంటే చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళు అంటుంటారు ఎవరైనా ఇంటికి వస్తే పిల్లలు నేర్పిస్తారు అని. అదేం లేదండి, వాళ్ళు చాలా అసలు బాబుని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఈ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బలవంతంగా లాగేసుకోవడాలు, బలవంతంగా ఎత్తేసుకోవడాలు. పిల్లలు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారండి. అందులో అంతమంది ఒక్కసారిగా వచ్చేసరికి చిన్నపిల్లలు కదా భయపడతారు, తల్లి చాటునే ఉంటారు. దాని గురించి ఎగతాళిగా మాట్లాడడం అది చేయకండి. నాకైతే అసలు అలాంటి ఎక్స్పీరియన్సెసే లేవు. మా వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా హ్యాపీగా నడిచింది. వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. ఎక్కడో కానీ ఉండర్లేండి, కొంచెం
కానీ ఒకవేళ ఎవరైనా వీడియో చూస్తుంటే అర్థం చేసుకోండి. ఒకవేళ తల్లి ఇవ్వట్లేదు పిల్లని అంటే కంపెల్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి అమ్మ దగ్గర ఉన్నప్పుడే చాలా సెక్యూర్డ్గా అనిపిస్తుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళే వస్తారు. ఇప్పుడు మా పెద్దోడైతే మీరు చూస్తారు సహా వీడియోలో నా పక్కనే లేడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, అందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు, అందరినీ పలకరిస్తూ ఉన్నాడు. దేనికైనా ఆ వయసు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తారు. ఈ లోపలనే పేర్లు పెట్టేసి నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత అనవసరంగా డిస్టర్బెన్సెస్. సో జాగ్రత్తగా మాట్లాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్ని వేడుకల్ని సరదాగా చేసేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఈవిడ మా అమ్మమ్మ. నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అంటూ తిరుగుతూ పెరగడమే. మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారండి నాకు. అయితే ఈవిడతో నాకు అసలు ఇంకా చెప్పలేని అనుబంధం. ఓకేనా. అయితే ఎంత అదృష్టమో చూడండి, ముత్తమ్మమ్మ ముని మనవడికి మంగళహారతి పాట పాడుతూ భోగిపళ్ళు పోయడం అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఆవిడ అలా పాడుతున్నంతసేపు మా వాడు ఆవిడకేసి అలా చూస్తూనే ఉన్నాడు, ఆ పాటకేసి చూస్తూనే ఉన్నాడు. ఆ పాట 100 ఏళ్ల క్రితం పాటట. కష్టపడి పాడారు అలా నుంచుని హారతి పళ్ళం అలా పట్టుకొని ఓపిక లేకుండా. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని ఇది కంపల్సరీ ఇంక్లూడ్ చేశాను. ఇవ్వండి ఆ భోగిపళ్ళ సంబరాలు. మరుసటి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన వేడుకలు ఇంకో వీడియో పెడతాను. అంతవరకు సెలవు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టాటా.